Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discussing about divisibility rule of 5. 5 గురించి డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో divisibility rule of 2, 3, 4 గురించి డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో మనం divisibility rule of 5 గురించి డిస్కస్ చేద్దాం. సింపుల్గా ఉంటుంది. 5 నెంబర్ 5 టేబుల్ తోటి ఏవి డివిజిబుల్ అయితే ఏవి కావో కనుక్కోవడం. దీని డెఫినేషన్ అయినా దీని ఎగ్జాంపుల్స్ అయినా సింపుల్గా ఉంటాయి. దీని డెఫినేషన్ చెప్తా చూడండి. యూనిట్ ప్లేస్ 0 ఆర్ 5. యూనిట్ ప్లేస్లో ఏమున్నది తెలుసా, 0 లేదా 5 ఉంది అనుకో, 5 టేబుల్ తోటి ఆ నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది. 0 అన్న 5 అన్న ఉంటేనే అది మొత్తం 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. 0, 5 కాకుండా మిగతా యూనిట్ డిజిట్స్లా, యూనిట్ ప్లేస్లా వేరే నెంబర్స్ ఉంటే అది 5 టేబుల్ తోటి డివిజిబుల్ కాదని అర్థం. అర్థమైంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇవన్నీ ఇంత పెద్దగా ఉంది నెంబర్, దీనికి లాస్ట్కి ఏముంది 5 ఉంది అంటే ఆ నెంబర్ మొత్తం 5 టేబుల్ తోటి డివిజిబుల్, ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది. రిమైండర్ 0 ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, కావాల్సి మీరు చెక్ చేయండి. 5 టేబుల్ తోటి పక్కా డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్కి 0 ఉంది ఇంకో, అది కూడా డివిజన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా 5 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 ఏంటిదంటే లాస్ట్ 2 డిజిట్స్ యూనిట్ లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్తో డివిజిబుల్ అయితే అది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 ఏంటిదంటే లాస్ట్కి యూనిట్ డిజిట్స్లో మాత్రం 0 ఆర్ 5 ఉంటే అది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5. మీకు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, 3, 4 కావాలంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేసే వీడియోలో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 గురించి డిస్కస్ చేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.